ప్రాపర్గా చెప్పండి, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఇదవుతుందని. ఎక్కడ తప్పని జరగలేదు బ్రో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వాసు గారికి. ఫస్ట్ వాసుకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ రోజు స్పెషల్గా మెన్షన్ చేయడం వల్లనే ఈరోజు మాకు ఇన్ని కాల్స్ అండ్ ఇంత పేరు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అంటే ఎక్కడ ఏం లేదు, అంటే సినిమాని బట్టి ఉంటుంది. ఇప్పుడు అంటే మా సినిమా లిమిట్స్ ఇవి కాబట్టి మేము ఇలా తీయగలిగాం. బేసికల్గా స్టోరీ, లవ్ స్టోరీ. సో ఆర్టిస్ట్ కూడా మాకు అందరూ కోఆపరేట్ ఉన్నారు, అంటే అందరు దొరికారు సమయాన్ని కాబట్టి. సో సమ్ అదర్ స్టోరీ మేబీ ఆర్టిస్టులు పెద్ద మీరు అన్నట్టు ప్యాడింగ్ అయి ఉండి, మేబీ లొకేషన్ వైజ్ పెద్దగా ఉంటే చేయొచ్చేమో, చేయొచ్చు చేయకపోవచ్చు, అంటే డిపెండ్స్. కానీ ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు దాని మీద కూర్చొని కరెక్ట్ ప్రాపర్. అంటే ఒకరి మీద నడిస్తే, ఇప్పుడు నేను నా మీద నడిస్తే నేను ఏదన్నా ఇప్పుడు దాన్నే ఎగ్జాంపుల్ ఏమంటారు, నేనే మోస్తాను బర్డన్, రెస్పాన్సిబిలిటీ నాదే ఉంటుంది కాబట్టి. అయితే నేను అవ్వకుండా నేనే ఒప్పుకుంటే అట్లా అంటే చేయొచ్చు. సో మెనీ పీపుల్స్ నలుగురు ఇన్వాల్వ్ అయ్యి అంటే మాత్రం ఖచ్చితంగా ఏదన్నా ఒకటి దెబ్బ పడుతుంది. సో అదే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం అదే. ఖచ్చితంగా ఒకరి మీద ఇన్వాల్వ్ అయ్యి పలానా స్కెడ్యూల్, పలానా బడ్జెట్, ఇది ఏమన్నా వేసుకో, నువ్వు ఇది అవ్వాలి వదిలేస్తే మనం దాన్ని ఎట్లా చేయొచ్చు అనేది ప్లాన్ చేయొచ్చు. మన ప్రొడక్షన్ టీమ్ తోటి ఎలా చేయొచ్చు, ఓన్లీ ఎలా చేయకూడదు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ ఏ ప్లాన్ బి ప్రకారం ఉంటుంది ఒక మార్జిన్. అంటే మరీ అటు ఉంటుంది, కొంచెం క్రాస్ అవ్వచ్చేమో, కానీ ఓవర్ మరీ టూ మచ్ కాకుండా అట్లీస్ట్ నువ్వు ప్రాపర్ ప్లాన్ నీ దగ్గర నుంచి ఉంటే కొంచెం దాటవచ్చు.